మైలేజ్ కోసం కూడా ఇటువంటి జరుగుతూ ఉంటాయి, నిజంగా మైలేజ్ వస్తుందా? ఇప్పుడు ఇంటెన్షన్ ని రాజకీయ జోక్యం వలన నాశనం అవుతుంది అంతే. అంటే కారణం ఏంటనేది కనీసం మనకు తెలియాలి కదా, ఎవరికి అదే చెప్తుంది. కారణం ఏంటనేది పోలీసులకు తెలుసు, వాళ్ళు చెప్తున్నారు కూడా. కానీ వాళ్ళు చెప్పే లోపు వీళ్ళు ఒక నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ దేశంలో అధికారంలోకి వచ్చాక అసలు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిందే గాంధీ గారు, స్వతంత్రం తెచ్చిందే గాంధీ గారు అని రోజు చెప్తా వచ్చింది, పుస్తకాల్లో రాస్తా వచ్చింది. మరి గాంధీ వయసు ఎంత? స్వతంత్రం వచ్చే నాటికి ఆయన పోరాడింది ఎంతకాలం? మరి స్వతంత్ర పోరాటం 200 ఏళ్ళది కదా. మరి అదేంటి ఎవరు అంటున్నావు? మరి అసలు గాంధీ గారు అయితే ప్రశాంతంగానే ఉన్నాడు, ఆయన ఆస్తి పోలేదు, ఎక్కడికి పోలేదే. కానీ అదే భగత్ సింగ్ ఉరేయబడ్డాడే, వీర సావర్కర్ జైల్లో 2 టర్ముల జైలు శిక్ష అనుభవించాడే, యావజ్జీవ కారాగార శిక్ష. అలాగే లాల్ బాల్ పాల్ ముగ్గురిని ఉరిదీశారే. మరి అట్లాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటిది వాళ్ళెవరు. కానీ స్వతంత్రం గాంధీ ఎట్లా తెచ్చాడు? అది కూడా 2వ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం సహకరిస్తే మేము మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పి 2వ ప్రపంచ యుద్ధం టైంలో బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. BBC చూపెడుతోంది, BBC లైబ్రరీలో ఆర్చీవ్స్ లో క్లియర్ గా ఉంది. అంటే స్వతంత్రాన్ని ఇస్తాము మీరు గనక మాకు సహకరిస్తే అని. ఆ తర్వాతే కదా ఇచ్చింది స్వతంత్రం. మరి అది గాంధీ గారి ఖాతాలోకి ఎందుకు వెళ్ళింది? అదొక నేరేటివ్ మనకి నా మైండ్ లో పెట్టేశారు. అలాగే ఇప్పుడు జగన్ మీద ఏది జరిగినా సరే తనే చేసుకుంటాడు, తన దుర్మార్గుడు. అదే చంద్రబాబు నాయుడు మీద ఏం జరిగినా సరే అది సన్మార్గుడు. ఇప్పుడు జగన్ అనేటువంటి వాడు ఒక 5 రూపాయలు లంచం ఇస్తూనో లంచం తీసుకుంటూనో పట్టుబడలా, తన సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టాడు. ఎవడెవరో పెట్టుబడులు పెట్టినోడు ఎవడు బచ్చాగాళ్ళు కాదు, లేకపోతే తీవ్రవాదులు కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారతదేశంలో. వాళ్ళు పెట్టుబడి పెడితే వాళ్ళ సంస్థలకు కొన్ని ప్రయోజనాలు చేకూరినాయి కాబట్టి వాళ్ళు లంచం ఇచ్చారు అని రాశారు. మరి కియా పరిశ్రమకి చంద్రబాబు గారు ఇచ్చారు కదా, ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు కదా హైదరాబాద్ లో టవర్స్, మైక్రోసాఫ్ట్